హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ 9th ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అని అంటే నిజంగా పరమ చెత్త అనమాట. అసలు ఆ టాస్క్ లేదో, ఆ కంటెస్టెంట్స్ ఏందో, అసలు నిజంగా నిన్న చూస్తే బెస్ట్ పర్ఫార్మర్ లేరు, బెస్ట్ టాస్క్ లేదు, వరస్ట్ ప్లేయర్ లేడు. అసలు మొత్తం ఓవరాల్గా నిన్న చూసుకుంటే ఒక్కరు కాదు, ఏకంగా అందరూ వరస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. నాకు నిన్న చూసినది అంటే ఈరోజు ఎపిసోడ్, నిన్నటిది కాదు, అంటే మిడ్ నైట్ చూసుడు అలవాటు అయిపోయింది కదా. బట్ మిడ్ నైట్ చూస్తున్నాను, కొన్నిసార్లు చూడట్లేదు. బట్ మరీ ఇరిటేటింగ్ అనిపించింది అనమాట. ఏం టాస్క్ రా నాయన వీళ్ళందరినీ. అసలు నాకు ఒక చిన్న అది అనిపిస్తుంది, అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ ఏమంటారు, లోపల జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడ బయట క్రియేట్ చేసి వీళ్ళు దాంట్లో పాస్ అవుతారా లేదా అనే రేంజ్లో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే మరీ ఇంత జనాలు పిచ్చోళ్ళు అనుకొని రుద్దుదామనుకుంటున్నారా, నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అంత దరిద్రంగా ఉంది. దానికి తోడు ఈ సంచాలక్స్ మామూలుగా కాదు, వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఎలా అయిపోయిందనంటే ఒకరిని నిలబెట్టడానికి ఇంకొకరిని పడగొట్టాలి అన్నట్టుగా. సో జడ్జెస్ కొంతమందిని లేపడానికి ట్రై చేస్తున్నారు, కొంతమందిని పడుకు పెట్టడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఓవరాల్గా మాట్లాడితే ఏంటి అని అంటే నిన్న జరిగింది. సో మళ్ళీ లీడర్స్ని ఎంచుకోవాలి కదా, దానికోసం మిస్టరీ బాక్స్ లాగా 1 to 12 వరకు మిస్టరీ బాక్స్ ఉంటాయి. ఆ మిస్టరీ బాక్స్ని ఒక్కొక్కరికి డివైడ్ చేస్తారు. అంటే నిన్న ఎవరైతే విన్నింగ్ టీం ఉందో, ఆ విన్నింగ్ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో నాగ్, ఆయనను ఈ మిస్టరీ బాక్సులన్నింటినీ ఒక్కొక్కరికి షేర్ చేయొచ్చు. బట్ మీకు కావాలంటే మీరు కూడా ఒక మిస్టరీ బాక్స్ ఉంచుకోవచ్చు. సో అని చెప్పేసి అన్నప్పుడు బాగానే ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే ఈ మిస్టరీ బాక్సులు కూడా ఆల్మోస్ట్ అందరికీ డివైడ్ చేస్తారు. కాకుంటే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ పెట్టింది ఏంటంటే ఈ నాగ్ని ఏదైతే ఉందో అతన్ని బాగా నెగిటివ్ చేయాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి మనోని మీద ఒక బీభత్సమైన కక్ష పెట్టుకొని మనోని టార్గెట్ చేద్దామనంటే కావాల్సిందే టార్గెట్స్. ఎందుకంటే కాంట్రవర్సీసే కావాలి, మరీ సప్పగా వెళ్ళిపోతే బాగోదు కదా. నిజంగా ఈ సప్ప టాస్క్లు వీళ్ళు పెట్టేటందుకు సరే, వాళ్ళు చేసినందుకు సరే, సంచాలక్స్ ఇంకా వరస్ట్ చేశారు దాన్ని. ఈ చేసుడు అనే దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందిరా బాబు అనే స్టేజ్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఇంత దారుణం, ఇంత ఏమంటారు దారుణమైన పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. సో అలాగా మిస్టరీ బాక్స్ అన్నీ డివైడ్ చేయాలన్నప్పుడు సో ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఈ 3 బాక్సులలో ఒక్కొక్కరికి కోపము, అన్నీ మిక్స్డ్ ఎమోషన్లు అన్నీ అందులో ఉంటాయి అని చెప్పేసి అని అంటారు. నాకు తెలిసి అందులో ఏముంటుంది, ఎమోజీస్ అంటే ఫైర్ ఎమోజీ, కామెడీ ఎమోజీ, ఎమోషనల్ ఎమోజీ, ఇలాంటి అన్ని ఎమోజీలన్నీ డివైడ్ చేసి దాంట్లో 3 టీం లీడర్లకి టీం లీడర్ కోసం 3 బ్యాచ్లు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ వేరే వేరే ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా నాకు ఆ బాక్స్ చూపించి ఇది ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు దానికి రీజన్ ఏం లేదు. బట్ ఏంటంటే చూపించి మనోడిని బ్యాట్ చేయాలి అని చెప్పేసి మెంటల్గా చేస్తారు. ఇది ఒక మెయిన్ పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ 1 to 12 వరకు మళ్ళీ వీళ్ళందరూ డివైడ్ చేసినాక, ఈ అందరికి ఇచ్చేసినాక మళ్ళీ స్వాప్ చేసుకోమని చెప్తారు. అంటే ఫస్ట్ నుంచి ఒకరికి స్వాప్ చేసుకుంటూ వెళ్ళండి మీకు నచ్చిన వాళ్ళని. ఇలాంటప్పుడు ఏమైపోతుంది, క్లియర్గా లాస్ట్గా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో లాస్ట్కు దాలియా కానీ అండ్ అంటే ఈయన మనోడు 10th పొజిషన్ వచ్చేసరికి మాత్రం నాగున్నాడు, 11th వచ్చేసరికి దాలియా ఉంది, 12th వచ్చేసరికి మాత్రం ప్రియా ఉంది అనమాట. ఈ ముగ్గురికి అంటే ఈ ముగ్గురు కంటే ముందు కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఇద్దరికే ఉంటుంది. 11, 12కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ తోటి ఇద్దరు ఏమంటారు కంటెండర్షిప్ లాగా అయిపోయింది అనమాట వీళ్ళిద్దరు కూడా. నాకు అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఆ మాత్రం కూడా చూసుకోకుండా బీబీ ఏదో పెట్టాలి అన్నట్టుగా పెడుతున్నట్టు అనిపించింది. ఈయన ఒక్కొక్కరికి చేసుకుంటూ పోతే 3 ఉంటారు, ఫైనల్గా 3 మిగిలిపోతారు. 12 బాక్సులు కదా, ఇక్కడ ఉన్నది హౌస్లో ఉంది 15 బాక్సెస్. 3 మిగిలిపోతారు. ఎవరు, పవన్, మనీష్ అండ్ షకీబ్. ఈ 3 మిగిలిపోతారు. ఈ 3కి బాక్స్ ఇవ్వలేదు, దానికి వీళ్ళు డిఫైన్ చేస్తారు. నాకు షకీబ్ విషయంలో వచ్చేసరికి కొంచెం ఎక్కడ నువ్వు ఏదైనా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎందుకు ఇవ్వలేదు, మనీష్ బాగా ఆడలేదు అందుకు ఇవ్వచ్చు, ఈయన అసలు టాస్క్ మెండ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ఈయనకి ఇవ్వచ్చు, లేదా నాకు ఏదో ఒక రీజన్ చెప్పచ్చు. ఇలా అంటే మనోడు నాకు ఇక్కడ ఏం చేశాడు, నాకు ఇవ్వాలనిపించట్లేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పుంటే బాగుండేదేమో. అది కూడా చేయలేదు, డైరెక్ట్ లైట్ తీసుకున్నాడు. నేను ఒక్కొక్కరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాను, తీరా చూస్తే లేదు అని చెప్పేసాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, మిగతా 11 ఇప్పుడు 3 ఇట్లా అంటే మిగతా 9 బాక్సులలో కూడా ఏమీ ఉండదు. వాళ్ళకి బాక్స్ ఇచ్చినంత మాత్రం గేమ్ అన్నట్టు కాదు.
ఇక్కడ వీళ్ళు జడ్జెస్ కూడా ఈ మిస్టరీ బాక్స్ ఇచ్చినప్పుడు కొంతమంది అసలు టాస్క్లోనే పాల్గొనట్లేదు, టాస్క్లోనే ఆడట్లేదు, ఎక్కువ ఫోకస్డ్గా చేయలేకపోతారు, గేమ్ ఆడట్లేదు. అందుకనే వీళ్ళ పేర్లు చెప్తారు. షకీబ్, మన మనీషు, అనుష, ఇలా కొంతమంది పేర్లు చెప్తారు. వీళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ కోటానా ఏందా అనే ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు ఆడితే ఆడక ఛాన్స్ వచ్చినప్పుడు ఆడాలి, లేదంటే లేదు. అలా కాకుండా వీళ్ళే రుద్దినట్టు మరీ ల్యాగ్ ఎపిసోడ్లో కంటెంట్ లేదు కాబట్టి లాకీ చేసే బదులు ఎపిసోడ్లో కంటెంట్ ఉండే టాస్క్లు పెట్టడం అనేది నాకు బాగా అనిపించింది. చూసినప్పుడల్లా వీళ్ళకంటే కొంచెం మనమే బెటర్ కదరా, థింకింగ్లో కొంచెం బెటర్మెంట్గా ఆలోచించగలం ఈ టాస్క్ల విషయంలో అనే దాంట్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టిన టాస్క్లో మనం 2-3 విధాలుగా ఆలోచించగలం. కానీ తీరా చూస్తే వాళ్ళు చేసింది ఏంది, ఆ లీడర్షిప్లో తీసుకుంటేసరికి ఒకరిదొకరు స్వాప్ చేసుకోవాలనుకున్నారు, ఒకరు ట్రస్ట్ చేసినామన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, సోదమ్మ ముచ్చట్లు అన్నీ చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉందిరా, ఏదో లాగారా, తర్వాత టాస్క్ అన్నా కొంతవరకు సూపర్గా ఉంటుందేమో, అట్లీస్ట్ టాస్క్లో అన్నా మనం కవర్ చేసుకోవచ్చేమో అనే ఫీలింగ్ కలిగినా కూడా దానికంటే ఇదే టాస్క్ లాగా అట్లీస్ట్ కొంచెమైనా ఏదో ఎంటర్టైన్మెంట్లో వేలో చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడ మనోడు ఇంత నాకు విషయంలో ఎంటర్టైన్మెంట్ వైజ్ వెళ్దాం అనుకున్నా, ఆ డాన్స్ ఏంది స్వామి నాకు అర్థం కాదు. కానీ కొంచెమన్నా సెన్సిబుల్గా ఆలోచించాలి. నువ్వు ఇచ్చావు, దాన్ని మార్చుకోమన్నారు, స్వాపింగ్ చేయమన్నాము, అట్లీస్ట్ నువ్వు లీడర్షిప్ నువ్వు ఉంచుకోకుండా కొంచెం గెస్ చేయగలగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏదన్నా స్వాపింగ్ అని ఇది ఈజీగా ఇచ్చేసి తీసేసుకుంటే అది ఆయనకు ఫేవరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచించాలి. అది మనోడు ఇచ్చి తీసుకొని లాగేసి పెట్టేసి అన్నీ ఏదేదో చేసుకుందామని ఇంకేదో చేసినట్టుగా నాకు అనిపించింది. సో తీరా చూస్తే మనోడు ముగ్గురికైతే బ్యాచ్లు వచ్చినాయి. ఆ ముగ్గురు ఎవరో కాదు, ప్రసన్న కుమార్కి డైరెక్ట్గా ఇచ్చాడు. అండ్ స్వాప్ చేసుకుంటే దాలియాకి వచ్చింది. ఎందుకనంటే 10 నెంబరు శ్రీజ తీసుకుంది, శ్రీజ దగ్గర నుంచి దాలియా తీసుకుంది, ఆమెకు టాస్క్ వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఎవరు ప్రియా వచ్చింది. ప్రియాకు కూడా కెప్టెన్సీ కంటెంటర్గా అయితే అయిందనమాట. కెప్టెన్సీ అంటున్నాను, టీమ్ లీడర్ అయింది. సో టీమ్ లీడర్గా అయినప్పుడు ఇది కూడా బాక్స్ మార్చుకున్నారనమాట, స్వాపింగ్ చేసుకున్నారు. ఎక్కడ శ్రీజాని మన శ్రీయా దగ్గర నుంచి మనోడు బాక్స్ స్వాప్ చేసుకున్నాడు, ఈయన దగ్గర నుంచి ప్రియా స్వాప్ చేసుకుంది. సో మొత్తానికి గజిబిజి గందరగోళంలో మొత్తానికి ముగ్గురు టీం లీడ్ అయ్యారు. ఈ ముగ్గురికి మళ్ళీ ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ ముగ్గురికి టాస్క్ పెట్టడం ఏంటి అంటే, ఈ టీం లీడర్లు కాబట్టి వీళ్ళు ముగ్గురిని నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి. సో 4×12 కాబట్టి వీళ్ళు ముగ్గురు. సో ఓవరాల్గా ఒక టీంలో 4 ఉంటారు. సో అలా సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఆల్మోస్ట్ మన ప్రసన్న కుమారు ఏమవుతారు, శ్రీయాన్ సెలెక్ట్ చేసుకుంది దాలియా వాళ్ళు. బట్ ఏంటంటే అనుష అండ్ శ్వేతా శెట్టి ఇంకొకరిని లేడీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అంతే ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి నాగునైతే పాపం తీసుకోలేదు, మనోడిని తీసుకుందాం అనుకున్నారు, దివ్య అనుకుంటా. సో తర్వాత టీం వచ్చేసరికి మాత్రం మన దాలియా. సో దాలియా శ్రీజాన్ తీసుకుంది. అండ్ ఇలా అందరినీ డివైడ్ చేసుకున్నాను. నాకు చెప్పాలన్నా ఇరిటేటింగ్గా ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు, 4 డివైడ్ చేసి ఈ ముగ్గురు ఎవరైతే మిగిలిపోయారో వీళ్ళ ముగ్గురికి ఎక్స్ట్రీమ్ లెవెల్ పవర్ ఇస్తున్నాం అని చెప్పేసి జడ్జెస్ చెప్పి పంపించింది. ఎప్పుడు ఇలా ముగ్గురు సంచాలకులు ఉంటారు, ఇది ఓన్లీ మీ డెసిషన్ మీదే ఉంటుంది, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు, ఎంతమందిని రివైజ్ తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు, మీరు ఏదైతే అప్రూవల్ చేస్తారో అది మాత్రమే ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పినప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏం తెలుసా, అస్సలు మామూలు కదా, గిన్నెలు కడగడం, బట్టలు మడతెట్టడం, చెత్త ఊడ్చడం. బిగ్ బాస్ హౌస్లో ఈ సెలబ్రిటీస్ అందరినీ ఇలాగే సెలెక్ట్ చేస్తున్నారా, ఊడవడానికి వచ్చిన వాళ్ళు వచ్చి. దాంట్లో కూడా మీరు అసలు ఇది టాస్క్ పెట్టడం ఒక ఎత్తు అయితే, సంచాలకుగా నిజంగానే వీళ్ళు ఆగిచ్చేసారబ్బా, అంత రేంజ్లో ఉంది. ఎందుకనంటే వీళ్ళు మన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, జ్యూరీ మెంబర్స్ చెప్పిన దాంట్లో, మీరు కంప్లీట్గా అగ్రి అయ్యి క్లీన్గా నీట్గా గిన్నెలు తోమడము, బట్టలు మడత పెట్టడము, ఆ డస్ట్ ఊడ్చడము ఏదైతే ఉందో అది మీరు పర్ఫెక్ట్గా అప్రూవల్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. గిన్నెలు క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మీరు ఏదైతే మీరు అప్రూవల్ చేస్తారో ఆ తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు అన్నప్పుడు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా, అలా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఫస్ట్ టీము, సెకండ్ టీము, అలాగా ఫస్ట్ గిన్నెలు తోమడానికి మన అనుష వస్తుంది. అండ్ తర్వాత ఆర్మీ పవన్ వస్తాడు, ఇక్కడ దాలియా అండ్ శ్రియా వీళ్ళిద్దరు వస్తారనమాట. సో నీట్గా క్లీన్గా ఉంది చేశారు అని చెప్పేసి వీళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఇక్కడ మీ ఓన్ డెసిషన్, మీరు ఏదైతే క్లీన్గా ఉందని చెప్తారో అది మాత్రమే మీ వర్షాను, మీరు చెప్తేనే వాళ్ళు వెళ్ళాలి అంటే
అంత నీట్గా చూసుకోవాల్సిన విషయం ఎవరిది? సంచాలకులు. వీళ్ళు ఏమైపోతుందంటే సంచాలకుగా మనీష్, పవన్ అండ్ మన ఎవరు షకీబ్, ఇలా ముగ్గురికి మనీష్కి అంత పవర్లు వచ్చినప్పుడు వీళ్ళు యూజ్ చేసుకోవాల్సింది. లైట్ తీసేసుకున్నారు, తోమేశారు, పోయారు, తర్వాత బట్టలు మడత పెట్టారు. ఈ దీంట్లో కూడా ఆ పవన్ ఆల్మోస్ట్ ట్రై చేశాడు, ఆర్మీ పవన్ ట్రై చేశాడు, అలాగూ మెంటర్గా మన సంచాలకుగా ఉంది పవనే అనమాట. సో ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వాలి. అంటే నీట్గా, అంటే చూడడానికి నీట్గా, అంటే తోమడం ఎంత అవుతుందో దాన్ని క్లీన్గా నీట్గా తూడవడం అనేది కూడా అంత ఇంపాక్ట్ చూపించాలి, అది కూడా లేదు. అక్కడి నుంచి బట్టలు మడత పెట్టడానికి పోయినప్పుడు, బట్టలు మడత పెట్టడానికి వచ్చింది ఎవరు? దాలియా టీం నుంచి శ్రీజ వచ్చింది, అండ్ ప్రసన్న టీం నుంచి ప్రసన్ననే వచ్చాడు. ఇక్కడ ఎవరు మన ప్రియా టీం నుంచి ప్రియా అండ్ నాగ్ వీళ్ళు వచ్చారు. ఇక్కడ కూడా ఇద్దరు ఎవరైనా చేసుకోవచ్చు, పీపుల్లో డబల్గా యూజ్ చేసుకోవచ్చు, బట్ అయినా వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లెక్క ఇక్కడ ప్రియా వాళ్ళు ఆల్మోస్ట్ బాగానే చేశారు. అండ్ మనోడు ఎవరు ప్రసన్న అస్సలు చాలా టైం తీసుకున్నారు. శ్రీజ అయితే ఇంకా దారుణమైన టైం తీసుకుంది, అయినా కూడా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు. తర్వాత క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ నాకు బాగా అనిపించింది ఎవరు అంటే కల్కి బాగా మన కల్కి నీట్గా క్లీన్ చేసినట్టుగా నాకు అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ శ్వేత శెట్టి అండ్ దివ్య వీళ్ళిద్దరు కూడా ట్రై చేశారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి వరస్ట్ ఏంటిదంటే ఇక్కడ శ్రీజ టీంలో, అంటే మన దాలియా టీంలో ఉన్నది ఎవరు? హరీష్. మనోడు ట్రై చేస్తుంటే పక్క నుంచి శ్రీజ ఏలుపెట్టి అరే కొట్టే పక్కన వాళ్ళకి కూడా కొట్టే అని చెప్పేసి ఈ వరస్ట్ గేమింగ్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడ హరీష్ షర్ట్ తీసేసి మరీ తూడ్చడం అనేది ఇంకా పెద్ద వరస్ట్. ఈ అంత జరుగుతుందంటే దీనికి తోడు ఈ జడ్జెస్ వచ్చి మీరు అందరూ అస్సలు బాగా చేయలేదు, వరస్ట్, మీరు అసలు చూడడము అని చెప్పేసి వీళ్ళు కూడా ఆ క్లీన్గా నీట్ చేయకపోయినా మీరు అప్రూవల్ ఇచ్చారు అని చెప్పి సంచాలకం మీద ఎగిరేయడము. తర్వాత కంటెస్టెంట్స్ని మీరు అస్సలు బాగా చేయలేదు, కంటెస్టెంట్స్కి మీకు ఇంత సిల్లీ థింగ్ అని చెప్పేసి మాట్లాడడం. తర్వాత మీ అందరికీ ఎల్లో కార్డు ఇవ్వాలి, నేను 4 ఎల్లో కార్డులు తీసుకొచ్చినా, నేను అవధి పనడం. ఈ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇంకా. సో నాకు నచ్చలేదు అని చెప్పేసి మొత్తానికి అందరు కలిసి స్టేజ్ దిగి వెళ్ళిపోతారు. నిజంగానే మనం బిగ్ బాస్ చూడడం కూడా మానేస్తే బాగుండేదేమో అనిపించింది అగ్ని పరీక్ష షో. ఈ ఎపిసోడ్ స్కిప్ చేయడం బెటర్ ఏమో అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్